హాయ్ గాయ్స్, ఇవాళ కొయ్యగూర ఎలా చేసుకోవాలో సింపుల్గా నా స్టైల్లో చూద్దామండి. అందుకోసం కొయ్యగూర ఆకుల్ని తెంపుకొని అది కడిగి పెట్టేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ముందుగా తెంపి పెట్టుకున్న ఎండుమిర్చి ఒక 10 నుంచి 12 వరకు వేసుకోవాలి. అది వేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసాం కాబట్టి పచ్చిమిర్చి ఇక్కడ నేను 3 తీసుకున్నాను. అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఇక్కడ మీకు జింజర్ గార్లిక్ పేస్ట్ వద్దని అనుకుంటే ఉత్తి ఎల్లిపాయలు కూడా వేసి చేసుకోవచ్చండి. ఎల్లిపాయలు ఎప్పుడు వేసుకోవాలంటే ఎండుమిర్చి వేసిన తర్వాత ఎల్లిపాయలు వేసుకొని అప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోండి. లేదు అంటే ఇలా నేను చూపించిన ప్రాసెస్లో ఇలా వేసుకొని ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కంటే కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కొయ్యగూరను ఇప్పుడు మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి కొద్దిసేపు. అలా ఉడికిన తర్వాత మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి చూసేటప్పటికి మనకి లైట్గా వాటర్ లాగా ఉంటుంది. ఆ వాటర్లో అది ఉడికిపోతుంది. అది మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ ఇంకిపోయి మనకి పైనకి ఆయిల్ తేలుతూ ఉంటుంది. అలా వచ్చేంత వరకు మనము వేపుకోవాలి. మరొకసారి మూత పెట్టి ఉడికించాను. ఇప్పుడు నాకు ఇది ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ అంతా మీకు బబుల్స్గా కనిపిస్తుంది కదా, ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.